హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి. 10 నిమిషాల్లో బంగాళదుంపతో ఇలా పకోడీ చేసేయండి. చాలా త్వరగా అయిపోతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగాళదుంపతో పకోడీకి ముందుగా బంగాళదుంపలు తీసుకొని నేను ఇక్కడ 2 తీసుకున్నాను. వీటిపైన పొట్ట తీసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకున్న బంగాళదుంప తురుముని ఒక గిన్నెలో వేసుకొని వీటిలో ఉన్న పాలదన పోయేంత వరకు, నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడగాలి. చివరగా నీళ్లు తెల్లగా వచ్చిన తర్వాత నీళ్ళు అనేది రాకుండా గట్టిగా పిండుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నీళ్లు రాకుండా వీలైనంత గట్టిగా పిండుకొని తీసుకోండి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత బంగాళదుంప తురుము, ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఇందులోనే 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే పకోడీ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు నూనె కూడా పీల్చుకోవు బియ్యం పిండి వేయడం వల్ల. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, 1/2 టీ స్పూన్ వాము అరచేతి మధ్యలో పెట్టుకొని మెదుపుకొని వేసుకోండి. ఇప్పుడు చేత్తో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బంగాళాదుంప తురుములో ఉన్న నీరుతోటి పిండి బాగా కలిసిపోతుంది. మళ్ళీ నీళ్ళేం అవసరం లేదు. కొంచెం గట్టిగా మెదుపుతూ కలపండి. కొద్దిసేపటికి పిండి అనేది లూజ్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మన చేతికి సరిపడా పిండి తీసుకొని చిన్నగా పకోడీ కింద వేసుకోవడమే నూనెలో, ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చేతికి సరిపడా పిండి తీసుకొని రౌండ్ షేప్లో కాకుండా వేళ్ళ మధ్యలో నుంచి పిండి వచ్చేలాగా వేసుకోవాలి. చిన్నగా ఒకదానిపైన ఒకటి వేయకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా వేసుకుంటూ మనం పెట్టుకున్న కడాయిలో సరిపడా మాత్రమే వేసుకోవాలి. మిగిలితే కనుక సెకండ్ వాయికి వేసుకోవచ్చు. పకోడీ వేసిన వెంటనే కదుపుకుంటా కొంచెం సేపు అలా వదిలేసి పైన వచ్చే బుడగలు తగ్గనిచ్చి తర్వాత అటు ఇటుగా కదుపుకుంటూ ఈవెన్గా అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మంచి రంగులోకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే జాలి గరిటెతో తీసుకొని నూనెలోంచి తీసిన తర్వాత 2-3 సార్లు ఇలా కుదపండి. ఇలా అనడం వల్ల వాటికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో పకోడీ వేసుకొని తీసుకోవడమే. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేవచ్చు ఈ పకోడీ. సాయంత్రం టైంలో లేదా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇట్లా అప్పటికప్పుడు బంగాళదుంపతో పకోడీ చేసి పెట్టండి. చక్కగా తినేస్తారు. చాలా బాగుంటుంది కూడా. వీటిని ఇలా తిన్నా బాగుంటాయి, లేదా టమాటా కెచప్తో తిన్నా బాగుంటాయి. వీలైతే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.